రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి అండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అక్కడ రాజధాని సెంటర్ లో పెట్టడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది? అమరావతి రాజధాని ఉండడం మన రాష్ట్రానికి చాలా మంచిది. దాని వల్ల ఏంటంటే మనకి స్థిరమైన రాజధాని ఉంటే అభివృద్ధి కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ విజయవాడ చుట్టుపక్కల అభివృద్ధి జరిగినట్టే విశాఖపట్నం కూడా ప్రభుత్వం కొంత ఫోకస్ పెట్టి దానికి డెవలప్మెంట్ ప్యారల్ గా చేస్తే ఇంకా ఇండస్ట్రియల్ గా సాఫ్ట్వేర్ పరంగా చాలా అవకాశం విశాఖ నగరానికి ఉంది. విజయవాడ కన్నా సాఫ్ట్వేర్ కి విశాఖలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రభుత్వం ఎక్కువ చొరవ చూపి ఎక్కువ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినట్టు మనకి కృషి చేస్తే మనకి ఆ రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతానికి జరుగుతుంది, విశాఖపట్నంకి జరుగుతుంది. సో బట్ అన్ని ఏరియాస్ డెవలప్ అవుతుంది. యూత్ కి చాలా మంచి అవకాశాలు దొరుకుతాయి విశాఖపట్నంలో. ఈ స్టీల్ ప్లాంట్ గానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, కాగ్నిజెంట్ గానీ, గూగుల్ గానీ వస్తే దొరుకుతాయి. చాలా మార్పు కనబడింది. ఇది చాలా మంచి ప్రభుత్వం, చాలా అభివృద్ధి దోహకమైన ప్రభుత్వం, ప్రజలకి చాలా ఉపయోగపడే ప్రభుత్వం. సో దీన్ని ప్రజలు కూడా ఆహ్వానిస్తారని కోరుకుంటాం. కూటమి రావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సంవత్సరాల నుంచి మనకి రాజధాని లేకపోవడం మన మేరలేక మనకి రాజధాని అనేది ఉంటే మనకి ఏంటంటే కొన్ని అసోసియేషన్ ఏవైనా మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా ఏవైనా కంపెనీ సైడ్ ఇలాంటివి రావడం వల్ల అదర్ స్టేట్ నుంచి కూడా ఇక్కడికి ఎంప్లాయ్మెంట్ కి వస్తారు. ఎంప్లాయ్మెంట్ వచ్చేటప్పుడు మన స్టేట్ కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఇన్కమ్ అనేది జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ అనేది మనం ఫస్ట్ కోరుకోవాలి. ఆ డెవలప్ ఉన్నప్పుడు మన అందరూ కూడా బాగుంటుంది. ఒక వ్యాపారం చేసామంటే మనకు ఒక 1 year ఇలాగ వెయిటింగ్ చేస్తాం. ఎందుకంటే దాంట్లో లాభాలైనా ఆశించాలంటే ముందు మనం పెట్టుబడి పెడతాం. పెట్టుబడి నుంచి దాన్ని డెవలప్ అంటే జనాలకి అందరికి అవేర్నెస్ వెళ్ళాలి, వచ్చి కొనాలి, కొన్న తర్వాత అప్పుడు మన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగే పొలిటికల్ గా అయినా సరే పెట్టిన వెంటనే అన్ని పథకాలు వచ్చేయాలి, అన్ని డెవలప్ అయిపోవాలని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. యూఎస్ తో పోల్చుకుంటే చాలా బెటర్ మార్పు ఉందండి. అది 100% చెప్తాను. ఎందుకంటే అది నాలైనా అసలు ఎవరినైనా సరే మీకు తెలుస్తుంది, చూస్తున్నాం కూడా కాబట్టి. అమరావతి రాజధాని రాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ పిచ్చి జగన్ దాన్ని నాశనం చేయడానికి ఇంతకు ముందు 3 రాజధానులను పెట్టి 3 రాజధానులు ఎక్కడా కూడా ఇది వెళ్ళి ఉండదే లేదు, ఎక్కడా ఉండి చేసింది కాదు. ఏ ఒక్క రాజధానిని కూడా అభివృద్ధి చేయాల. దీన్ని ఇక్కడి నుంచి బయలుదేరితే రాజధానిలోకి వెళ్ళాలంటే ఇంటికా నుంచి అక్కడికి 3 కిలోమీటర్లు ఉంటది. 3 కిలోమీటర్లు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళేవాడు. ఆయన 3 రాజధానులు అంటాడు. వైజాగ్, అమరావతి, అట్నే కర్నూలు అలా పెట్టాలనే ఉద్దేశంతో చేస్తాడు. ఏది కూడా చేయలే. కానీ ఇప్పుడు ఈ రాజధాని అమరావతి అనేది దేవతల రాజధాని. ఆయన మాటని ఏ ఒక్కళ్ళు కూడా పరిగణలో తీసుకోరు. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, దోపిడీదారు కాబట్టి ఆయన చేసే వికృత శాస్త్రాన్ని ఎవరో నమ్మక అతని పరిస్థితి అలా తీసుకొచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా రాకుండా చేసుకుంటున్నాడు. ఆ 11 కూడా రావు.